గైస్ వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ వీడియో బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ గురించి. బేసికల్గా ఒక 14 to 15 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ సిరీస్ మాట్లాడుతున్నా. కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్య. ఇది ఫిఫ్త్ క్యాండిల్ స్టిక్, దట్ ఈస్ బులిష్ ఎంగల్ఫింగ్. దీని గురించి డీటెయిల్ అనాలిసిస్, ఇది ఎక్కడ ఫామ్ అవుద్ది, ఎక్కడ ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ సైకాలజీ బిహైండ్ దిస్ ప్యాటర్న్ అనే వాటి గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్గా చేసిన 4 వీడియోస్ కూడా ఉన్నాయి, ఐకార్డ్లో పింక్ చేస్తా. మీకు టైం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే అది కూడా చూడండి. లేకపోతే మీ ఇష్టం, స్కిప్ ద వీడియో. ఓకే, ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడుతుంది ఏంటంటే వాట్ ఈస్ ఏ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, హౌ టు ఐడెంటిఫై బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, సైకాలజీ బిహైండ్ ది ప్యాటర్న్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ట్రేడర్స్, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనే వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో బేసికల్గా అసలు జస్ట్ ఓవరాల్గా చూపిస్తా. ఇక్కడితో స్కిప్ అయ్యే వాళ్ళు ఇక్కడితో కూడా స్కిప్ అయిపోవచ్చు. ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది ఫుల్గా. మనం ఏదైనా ఒక చార్ట్ ప్యాటర్న్ 5 minutes తీసుకుంటారా, 15 minutes, 30 minutes, 1 hour, 1 day, 1 month ఆర్ 1 week. సో ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది. ఆ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఏ ప్యాటర్న్ మనం మాట్లాడుతుంది, బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఈ బాక్స్ ఉంది కదా, సో ఈ బాక్స్ ఎవరైనా మూవింగ్ యావరేజ్ కానీ లేకపోతే ఇంకా సో ఎక్స్ట్రా ఇండికేటర్స్ యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఓవర్ సోల్డ్ లేకపోతే ఓవర్ బాట్, బుల్లిష్ ఎంగల్ఫింగ్కి ఓవర్ సోల్డ్, బేరిష్ ఎంగల్ఫింగ్కి నెక్స్ట్ ఓవర్ బాట్, వాటి గురించి వస్తుంది. మీకు అవి వేరే ఇండికేటర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనం ఐడెంటిఫై చేసుకొని దాంట్లో ట్రేడ్ తీసుకునే నాలెడ్జ్ క్రియేట్ చేసుకోవడమే మనం ట్రేడింగ్ అన్నట్టు. ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ అవ్వకూడదు. సో ఇక్కడ ఉంది, ఇక్కడ చిన్న ప్యాటర్న్ ఫామ్ అయిందని ఇక్కడ బుల్లిష్ సైడ్ చూడకూడదు, ఇక్కడ క్యాండిల్ వచ్చిందని ఇక్కడ బుల్లిష్ సైడ్ చూడకూడదు. సో దానికి ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటాయి, ఒక ఫార్మాట్ ఉంటుంది అన్నట్టు. ఇదేంటంటే చాలా ఇయర్స్ నుంచి వస్తున్న సినారియో, అందరు ఫాలో అవుతున్నారు, మనం ఫాలో అవ్వాలి. సో ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని మాత్రమే. ఓకే, 100% సక్సెస్ అవుతుందా అంటే ఏది 100% సక్సెస్ అవ్వదు. దానికి మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఒక ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఓవరాల్గా మనకు వీడియోలో ఉండే కంటెంట్. ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతా అంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, వేరే వీడియోస్ చూసుకోవచ్చు. లేదు నేర్చుకుంటామంటే ఫార్వర్డ్ అయిపోండి. సో ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడితే, వాట్ ఈస్ ఏ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, అసలు బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి? డెఫినేషన్ వైజ్ చూసుకుంటే, ఏ బులిష్ ఎంగల్ఫింగ్ ఈజ్ ఎ 2 candle రివర్సల్ ప్యాటర్న్. 2 candle స్టిక్స్ ఉంటాయి దీంట్లో. ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నవి సింగిల్ క్యాండిల్, ఇప్పుడు 2 candle గురించి మనం మాట్లాడుతున్నాం. సింగిల్ క్యాండిల్ కూడా మాట్లాడాం. 2 candle రివర్సల్ ప్యాటర్న్ ఆఫన్ ఫౌండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ డౌన్ ట్రెండ్. ప్రీవియస్గా నేను చెప్పా కదా, ఎండ్ ఆఫ్ ఏ డౌన్ ట్రెండ్. ఒక డౌన్ ట్రెండ్ ఎండ్ అయిపోతుంది, ఇక్కడి నుంచి పాజిటివ్ సైడ్ ట్రెండ్ రివర్స్ అవుతుంది అనేటప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇట్ సిగ్నల్స్ ఏ పొటెన్షియల్ షిఫ్ట్ ఫ్రమ్ బేరిష్ టు బులిష్ మూమెంటమ్. ఇంతవరకు బేరిష్లో వచ్చేసాం, ఇప్పుడు బులిష్ మూమెంటమ్, బులిష్ ట్రెండ్లోకి రాబోతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కీ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ద సెకండ్ క్యాండిల్ బులిష్ కంప్లీట్లీ ఎంగల్ఫ్ ద బాడీ ఆఫ్ ద ఫస్ట్ క్యాండిల్ బేరిష్. సో కంప్లీట్లీ ఎంగల్ఫ్ అంటే దీన్ని మొత్తాన్ని ఏం చేస్తామంటే ఎంగల్ఫ్ చేయాలి, దాన్ని మొత్తాన్ని కవర్ చేస్తూ ఏర్పడాలి అనేది మీకు అర్థమైంది కదా. బుల్లిష్ కవర్ చేస్తూ ఏర్పడాలి. ఇక్కడ దీన్ని చూస్తే బుల్లిష్ క్యాండిల్ క్లోజెస్ అబోవ్ ద ప్రీవియస్ క్యాండిల్స్ ఓపెన్, బులిష్ క్యాండిల్ ఓపెన్ సెట్ లోవర్ దెన్ ద ప్రీవియస్ క్యాండిల్. సో దీనికంటే కింద ఓపెన్ అవ్వాలి, దీనికంటే పైన క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనం దీన్ని బుల్లిష్ ఎంగల్ఫ్ అంటాం అన్నట్టు. ఆ ఫస్ట్ క్యాండిల్ మొత్తం కవర్ చేస్తూ ఫామ్ అయ్యేది. ద సెకండ్ క్యాండిల్, ఇది ఆల్రెడీ చూసేసాం ఇక్కడ. ద సెకండ్ క్యాండిల్ ఓపెన్స్ లోవర్ అండ్ క్లోజెస్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్, షోయింగ్ ఏ స్ట్రాంగ్ షిఫ్ట్ ఇన్ బయింగ్ ప్రెషర్. ఓకే, ఇంకా ఇలా ఓపెన్ అయితే ఏంటంటే ఇక్కడ నుంచి స్టాక్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్కువ బయర్స్ ఎంటర్ అవుతున్నారు, డిమాండ్ పెరుగుతుంది అన్న ఆలోచనతోని ట్రేడర్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ట్రేడింగ్. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ రివర్సల్ సిగ్నల్ వెన్ కన్ఫర్మ్డ్ బై వాల్యూమ్ అండ్ అదర్ ఇండికేటర్స్. ఫస్ట్ చెప్పా కదా, ఏదైనా ఇండికేటర్స్ యూజ్ చేస్తారా, లైక్ మూవింగ్ యావరేజెస్ కానీ, మ్యాక్ట్ కానీ, ఆర్ఎస్ఐ కానీ, నెక్స్ట్ ఓబీవీ కానీ. సో ఇలాంటివి ఇండికేటర్స్ యూజ్ చేసి కొంచెం ఎక్కువ కన్ఫర్మేషన్ తీసేసుకొని మనం ఫార్వర్డ్ అయిపోతాం. మేజర్గా వాల్యూమ్ కూడా ఈ టైంలో ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు కింద వాల్యూమ్ ఎలా ఉంది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది.
నెక్స్ట్ హౌ టు ఐడెంటిఫై ఏ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సేమ్ ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ రెడ్, తర్వాత గ్రీన్, ఫుల్గా కంప్లీట్ ఎంగల్ఫ్ అయిపోవాలి, వాల్యూమ్ ఉండాలి, ఇండికేటర్స్తో కన్ఫర్మ్ చేసుకోవాలి. సో బేసికల్గా ఇది. ఓకే, నెక్స్ట్ సైకాలజీ బిహైండ్ ద ప్యాటర్న్. సో మేజర్గా ట్రేడింగ్లో పర్ఫామ్ చేసే 99% మన సైకాలజీ పైన డిపెండ్ అయి ఉంటాం మనం ఎక్కువగా ట్రేడింగ్. ఓకే, మార్కెట్ సెంటిమెంట్. ద ఫస్ట్ క్యాండిల్ రిఫ్లెక్ట్స్ బేరిష్ కంట్రోల్. ఫస్ట్ ఏదైతే క్యాండిల్ వస్తుందో అది బేరిష్ కంట్రోల్. ద సెకండ్ క్యాండిల్ షోస్ ఎ సర్జ్ ఇన్ బయింగ్ ఇంట్రెస్ట్. చెప్పా కదా, డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ అనేది అట్రాక్టివ్ వాల్యుయేషన్లోకి వచ్చేసింది, ఒక మంచి వాల్యూమ్ ఫామ్ అవుతుంది, బయ్యర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. ఇలాంటివి మన సైకాలజీకి అడిక్ట్ అయిపోతాం అన్నట్టు. సైకాలజీకి ఇంక్లూడ్ చేసేసుకొని ఎంట్రీ పాయింట్స్ ప్లాన్ చేసుకుంటాం. ఓవర్ పవరింగ్ ఇన్ ద సెల్లింగ్ ప్రెజర్లో పవర్ అయిపోయింది అనే దాని గురించి కూడా మన సైకాలజీలో బిల్డ్ చేసుకోవాలి. షిఫ్ట్ ఇన్ మూమెంటమ్. సెల్లర్స్ లోస్ కాన్ఫిడెన్స్ యాజ్ బయర్స్ డామినేట్, క్రియేటింగ్ ఏ పాసిబుల్ ట్రెండ్ రివర్సల్. సో సెల్లర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ని లాస్ అయిపోతున్నారు అన్నట్టు. సో ఇక్కడ నుంచి స్టాక్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సెల్లర్స్ బికమ్స్ బయ్యర్స్ అవుతారు ఇక్కడ. సో అది మీరు పాయింట్ చేసుకోవాలి. సో ప్రాక్టికల్ అప్లికేషన్ ఇన్ ట్రేడింగ్. ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉండాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ లెవెల్స్ ఎక్కడ ఉండాలి. సో ఇది చాలా వరకు కన్ఫ్యూజన్ అయ్యే స్లైడ్ ఎవరికైనా. ఎంట్రీ పాయింట్స్ అనేది ఎంటర్ ద క్లోజ్ ఆఫ్ ద బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫర్ కన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ క్యాండిల్ ఫామ్ అయిపోయి మళ్ళీ కిందికే క్లోజ్ అయిపోయి ఇంకా ట్రెండ్ రివర్సల్ ఇలానే కంటిన్యూ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ క్యాండిల్ మొత్తం ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, దీనిపైన మాత్రమే మనం ఎంట్రీ తీసేసుకోవాలి. మీకు అర్థమైంది కదా, ఈ రెడ్ గ్రీన్ రెండు ఫామ్ అయిన తర్వాత దీనిపైన మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఫుల్గా బులిష్ ఎంగల్ఫ్ అయిన తర్వాత మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, యూజ్ ఏ స్మాలర్ టైం ఫ్రేమ్ ఫర్ మోర్ ప్రిసైజ్ ఎంట్రీస్ ఇఫ్ నీడెడ్. సో మీరు మనం స్వింగ్ ట్రేడింగ్కి ఏం చేస్తాం, వీక్లీ మంత్లీ టైం ఒక ట్రెండ్ డిసైడ్ చేసుకుంటాం, డైలీ ఆర్ 1 అవర్కి మనం ఎంట్రీ ప్లాన్ చేసేసుకుంటాం అన్నట్టు. సో అలానే ప్లాన్ చేసేసుకొని మన ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎంట్రీ తీసేసుకోవాలి. నెక్స్ట్ స్టాప్ లాస్ ప్లేస్మెంట్. ప్లేస్ ఇట్ స్లైట్లీ బిలో ద లో ఆఫ్ ద ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ టు మినిమైజ్ రిస్క్. జస్ట్ దీని కిందనే కొంచెం గ్యాప్ ఇచ్చేసి దీని కిందనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, టార్గెట్స్ ఎలా పెట్టుకుంటారు అంటే మీ ఇష్టం అన్నట్టు. ఒక్కొక్కరిది కొన్ని పర్సంటేజ్ వైజ్ ఉంటుంది. కొందరు ఈ టార్గెట్ ఉంది కదా ఇక్కడ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు, కొందరు ఏంటంటే 1:2 లేకపోతే 1:3 అలా పెట్టేసుకొని ప్లాన్ చేసుకుంటారు. ఓకే, ఫ్యాక్టర్స్ టు స్ట్రెంగ్తన్ ద సిగ్నల్. సో ఇది కరెక్ట్గా ఫామ్ అయింది అనేది మనకు ఎలా కన్ఫర్మ్ చేసుకోగలం అని అనుకుంటే, సో ఇది ఎలా కన్ఫర్మ్ చేసుకోగలం అనుకుంటే వాల్యూమ్ కన్ఫర్మేషన్ అని ఒకటి చెప్పా, మీకు అర్థమైంది కదా. ఎప్పుడైతే బులిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవుతుందో దాని కింద వాల్యూమ్ చూసుకోవాలి, నెక్స్ట్ది సపోర్ట్ జోన్కి వచ్చిందా లేదా చూసుకోవాలి, నెక్స్ట్ది ఓవర్సోల్డ్ కండిషన్స్ ఏదైనా ఇండికేటర్స్ యూజ్ చేసేసుకొని ఆర్ఎస్ఐఆర్ స్టొకాస్టిక్ ఇండికేటర్ యూజ్ చేసేసుకొని ఓవర్సోల్డ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి అన్నట్టు. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. సో ఏమేమి మిస్టేక్స్ చేస్తాం, వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలి అనే వాటి గురించి మనం మాట్లాడితే, ట్రేడింగ్ వితౌట్ కన్ఫర్మేషన్. సో ఓకే, అవాయిడ్ ఎంటరింగ్ జస్ట్ బికాస్ బులిష్ ఎంగల్ఫింగ్ ఫార్మ్స్, లుక్స్ ఫర్ సపోర్టింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ అర్థమైంది కదా, బులిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవ్వగానే ఎంటర్ అవ్వకూడదు, సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఇండికేటర్స్ కానీ మూవింగ్ యావరేజెస్ కానీ సో సపోర్ట్ జోన్స్ కానీ వాల్యూమ్ కానీ ఇవన్నీ చూసుకొని ఎంటర్ కావాలి, డైరెక్ట్ ఎంటర్ అవ్వకూడదు. ఇగ్నోరింగ్ లార్జర్ ట్రెండ్స్. ద ప్యాటర్న్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ డౌన్ ట్రెండ్ బట్ లెస్ సిగ్నిఫికెంట్ ఇన్ ఏ రేంజింగ్ మార్కెట్లో ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా చెప్పలేమన్నట్టు. ఓన్లీ మోర్ ఎఫెక్టివ్ ఇన్ డౌన్ ట్రెండ్. ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇది మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ నెగ్లెక్ట్. ఆల్వేస్ సెట్ ఏ స్టాప్ లాస్ అండ్ పొజిషన్ సైజ్ కరెక్ట్లీ టు అవాయిడ్ మేజర్ లాసెస్ అవాయిడ్ చేయడానికి స్టాప్ లాస్ కానీ ఓకే మళ్ళీ రిస్క్ రివార్డ్ కంపల్సరీ మెయింటైన్ చేసుకుంటాం ట్రేడ్ చేయాలి. సో జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ దీనిపైన ఎంట్రీ తీసేసుకుంటే ఒక మంచి రిస్క్ టు రివార్డ్. ఇక్కడ కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్, ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ స్లోగా రిటర్న్ అయిపోయింది అన్నట్టు. సో ఇది మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ గురించి. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ఒకసారి చూడండి, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీకు చూసి ఇంట్రెస్ట్ అనుకుంటే ఫాలో అయిపోండి, లేదా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. జై హింద్.